బుల్చిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో కిడ్నాప్ కి గురైన బాలుడు వీరేష్ ని తల్లిదండ్రులకు అప్పగించారు తిరుపతి అర్బన్ పోలీసులు. గత శుక్రవారం తిరుమలలోని బస్టాండ్ సమీపంలో వీరేష్ అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. కాగా మహారాష్ట్రలోని నాందేడ్లో బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించారు. ఆ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని తిరుమలకు వచ్చిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, కిడ్నాప్ కి గురైన వీరేష్ ని తిరుపతి అర్బన్ పోలీసులు తల్లిదండ్రులకి అప్పగించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ చెప్పండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఏదైతే తిరుమలలో గత 3 రోజుల క్రితం వీరేష్ కిడ్నాప్ సంచలనం రేకెత్తిందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు 30 గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. మహారాష్ట్ర నాందేడ్కు చెందినటువంటి ఒక కిడ్నాపర్ ఈ ఒక వీరేష్ ని అక్కడి నుంచి అపహరించి మహారాష్ట్ర నాందేడ్ లో ఉండగా అక్కడ పోలీసులు గుర్తించి తిరుపతి అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా మీడియా సహకారంతో పూర్తి స్థాయిలో కూడా ఈ ఒక బాగా పబ్లిసిటీ ఇవ్వడంతోనే అక్కడ పోలీసులు ఒక కిడ్నాపర్ ని గుర్తించడం జరిగింది. అయితే 3 రోజుల శ్రమ వెనుక పోలీస్ సిబ్బందిని అటు మీడియా సిబ్బందిని కూడా ఇవాళ ఎస్పీ అభినందించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీరేష్ ని ఇవాళ తెల్లవారుతో తల్లిదండ్రులకు అప్పగించారు. 3 రోజుల పాటు కూడా ఎంతో శ్రమించి చేసినటువంటి ఒక టీమ్ ని కూడా ఎస్పీ అభినందించిన పరిస్థితి ఉంది. ఏదైతే కిడ్నాపర్ తనకి పిల్లలు లేని కారణంగా తను పెంచుకోవాలనే ఒక దీంతోనే వీరేష్ ని ఎత్తుకెళ్ళినట్టయితే పోలీస్ విచారణలో తేలింది. ఇవాళ ఉదయం మీడియా ముందు ప్రవేశపెట్టినటువంటి ఎస్పీ ఒక వివరాలు కూడా చెప్పినట్టు పరిస్థితి ఉంది. అయితే తల్లిదండ్రులకి వీరేష్ ని అప్పించినటువంటి కూడా ఎస్పీ పూర్తి స్థాయిలో కూడా అభినందనలు తెలిపారు తల్లిదండ్రులు. ముఖ్యంగా చిత్తూరులో ఒక క్వారీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. కిడ్నాపరు తనకి పిల్లలు లేని కారణంగా పిల్లలు పెంచుకోవాలనే ఒక ఆశతో తిరుమలలో మాధవ నిలయం వద్ద నిద్రిస్తున్నటువంటి వీరేష్ ని ఎత్తుకెళ్లినట్టయితే పోలీసులు దర్యాప్తు తెలియని లక్ష్మి. అయితే ఒక కిడ్నాప్ కథ సుఖాంతం అవడంతో కూడా ఎస్పీ పలువురిని అభినందించి కొన్ని రివార్డులు కూడా అందించడం జరిగింది. అయితే ఉమా చెప్పండి, అయితే తన కన్న బిడ్డని తప్పిపోవడం జరిగింది. ఆ తల్లిదండ్రులు ఎంతో వేదన అనుభవించి ఉంటారు. సో ఈ నేపథ్యంలో వారి బిడ్డని వారికి చేర్చినందుకు వీరేష్ తల్లిదండ్రులు ఏమంటున్నారు? చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 6 బృందాలుగా విడిపోయి పోలీసులు కానీ అటు మీడియా సహకారంతో దాదాపు 2 రోజుల పాటు కూడా శ్రమించి వాళ్ళు చేసినటువంటి త్యాగానికి ఎస్పీ కాళ్ళ మీద పడి తల్లిదండ్రులు చాలా కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కసారిగా కూడా భావోద్వేగం గురయ్యారు ఎస్పీ గారు కూడా. ఎందుకంటే కిడ్నాప్ కి గురైన వెంటనే కూడా పోలీసులు వెంటనే ఒక తిరుమలలో చెక్ పోస్టులు కానీ తిరుపతిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి ఫోటో గుర్తించడం జరిగింది. ఆ తర్వాత వీరేష్ ని ఎటు తీసుకెళ్లాడనే ఒక దీంతో కూడా పూర్తి ఆపరేషన్ ఒక సెట్ చేసుకొని అనంతపురంకి ఒక టీము, విజయవాడకు ఒక టీము, ఢిల్లీకి ఒక టీం పంపించడం జరిగింది. అయితే ఇవన్నీ కనుక్కునే లోపల కూడా నాందేడ్ మామనూరు అనే ప్రాంతంలో కిడ్నాపర్ ఒక ఆలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అక్కడ పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులు అతను అదుపులోకి తీసుకొని ఏదైతే వార్తా కథనాలు వస్తున్నటువంటి దీన్ని బట్టి చూస్తే బాలుడిని అపహరించి ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉందని చెప్పి పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. అయితే వాళ్ళు బాబు అతనే వీరేష్ అనేసి నిర్ధారించిన తర్వాత ఇక్కడ పోలీసులు మహారాష్ట్రకు వెళ్లి అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఇవాళ ఉదయం తిరుపతికి చేరుకున్నారు. ఇవాళ మీడియా ముందు నిందితుడిని ప్రవేశపెట్టి వీరేష్ ని తన తల్లిదండ్రులకు అప్పగించిన పరిస్థితి. అయితే వీరేష్ ని తల్లిదండ్రులకు అప్పగించిన వెంటనే కూడా తల్లిదండ్రులు అటు ఎస్పీ తీవ్ర భావోద్వేగం గురయ్యారు. 3 రోజుల పాటు కూడా చిన్నారి అంటే 1.5 ఏళ్ల చిన్నారి తన తల్లిని విడిచి ఎలా ఉన్నాడు అనే దీనిపైన కూడా పూర్తిగా భావోద్వేగం గురయ్యారు. అయితే తల్లిదండ్రులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. అటు మీడియా కానీ పోలీసులు కానీ పూర్తి స్థాయిలో కూడా కృతజ్ఞత పరిస్థితి ఉంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఉమాశంకర్. For more updates, please subscribe 99 TV Telugu.